ఇలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని అయ్యో! అలా అనుభవిస్తున్నాను అనొద్దు నేను. గురుగారు. నిజం నాన్న. ఇది నాకు గెలుపు కాదు నాన్న, ఓటమే. ఈ గెలిచానా ఓడానా? ఇంతమంది ప్రజలు నా అభిమానులు ఇంతమంది ఉన్నారు. గెలిచానా ఓడానా? కానీ ఆ రోజు మా పిల్లాడిని నేను చూసిన దుస్థితి, నేను పిల్లల్ని ఇలాగ పెంచుకొచ్చాను. పుట్టినప్పటి నుంచి అలా లాక్కుంటూ వచ్చాను పిల్లల్ని. వాళ్ళని ఎప్పుడు నేను పశ్చాత్తాపం ఒకటి ఉంటుంది. మనం పిల్లల్ని పట్టించుకోలేదనే పశ్చాత్తాపం. నాకు ఆ పశ్చాత్తాపం లేదు. పిల్లల పట్ల నా బాధ్యతని వహించాను. కానీ భగవంతుడే, ఆయన కూడా నన్ను అన్యాయం చేశాడు. మనుషులు అన్యాయం చేసి, భగవంతుడు అన్యాయం చేస్తే నేను ఎక్కడికెళ్ళి చెప్పాలి? చెప్పండి. కుటుంబ పరిస్థితులు కొన్ని అన్నీ చెప్పుకోలేమమ్మా. అవును. ఎన్నో రొచ్చులుంటాయి. అందరికీ అన్నీ చెప్పుకోలేం. ఆ విధంగాను కూడా అవస్థపడ్డాను. ఎన్నో అవస్థలు పడ్డాను. ఎలాంటి ఉపాధి అవకాశాలు చూసుకుంటూ కుటుంబాన్ని నడిపించేవాళ్ళు గురుగారు మీరు? నేను పితృకార్యాలు చేయించేవాడిని. పితృకార్యాలు చేయించేవాడిని. తర్వాత కొంతకాలం మా పిల్లల చదువుల కోసం అని చెప్పి పిల్లల్ని వదులుకొని తమిళనాడు వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు పితృకార్యాలు చేయిస్తున్నాను. కానీ ఇప్పుడు కూడా అంటే సరైనటువంటి వృత్తులు ఇంకా కొన్నాళ్ళు మేము చేసామండి. కొన్నాళ్ళు నేను ఆగిపోయాను. పిల్లలొచ్చారు.